ప్రభునందు ప్రియమైన సహోదరులు ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రారంభం చేస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వతి నాథ పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గంత నీకే మహిమ చెల్లిస్తున్నాను. తండ్రి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవుని రెక్కకి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆయుష్ ఇచ్చి బలం నుంచి శక్తినిచ్చినందుకు నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా పితృమైన నా పెదలు అగ్ని చేత కాల్చి నా శరీరాన్ని వదులుకొచ్చి మానస్వరాన్ని వదులుకొచ్చి దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఇస్తున్నాము మా పరమ తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే మేము యెహోవాను సేవించదము. నిర్గమకాండము 10వ అధ్యాయం అండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కిన చీకటి కమ్మును. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం ఆయను. 3 దినములు ఒకని ఒకడు కనుగొనలేదు. ఎవడు తాను చోట నుండి లేవలేకపోయాను. ఆయనను ఇశ్రాయేలు అందరికి వారి నివాసములో వెలుగొండును. దేవుని అమనికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటండి మరి దేవుడు అంట మోషేతో చెప్పాడంటే ఏం చెప్పాడంటే మరి ఫరో హృదయం ఇలా కఠినమైపోతుంది కనుక ఈసారి నేను ఆ యొక్క ఫరో దేశం మీద విధించిన శిక్ష కూడా ఎంత ఉంటుందని చెప్పండి, చాలా కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైన శిక్ష ఏంటంటే మరి 3 దినాల వరకు కూడా భూమి మీద ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్టి పరిస్థితులను కూడా ఏం రాదటండి, మరి ఎలుగు అనేది లేకుండా అంత చీకటి అయిపోతుంది. చీకటి కమ్మంటే కట్టికి చీకటి అంటే కనీసం చీకటిలోని ఒకసారి చేతులు ఇలాగలు ఆడేట్టుగా ఏదైనా మనకు కొంచెం లైట్గా నీడైనా కనపడుతుంది. అలా కాదు, కట్టికి చీకటి అంటే చాలా భయంకరమైన చీకటి అన్నమాట. అంటే ఒక మనిషి మనం కూర్చున్న చోట నుంచి పైకి లేసే ఒక స్థితి కూడా లేనటువంటి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 రోజులు అంటే 3 రోజులు ఐగుప్తు దేశం అంతా కట్టికి చీకటి అయిపోయిందంట. ఆ రీతిగా ఎప్పుడండి మోషే ఎప్పుడైతే ప్రార్థన చేసి తన చేతులెత్తి ప్రార్థించాడో, చేతులెత్తి ప్రార్థించాడంటే దేవుడు చెప్పిన రీతిగా అంటండి ఆ దేశం అంతా కటికి చీకటి అయిపోయిందంట. ఈ కటికి చీకటి అయిపోయినప్పటికీ కూడా మరి ఫరో ఎలా ఉన్నాడు చెప్పండి, ఆ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని సేవిస్తే మరి వాళ్ళు పంపించేస్తే, ఆ ఇశ్రాయేల్ని పంపించేస్తే వాళ్ళు దేవుని సేవిస్తారనే జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉన్నాడంటండి. అలా తెలుసుకోకుండా ఉన్నటప్పుడు మరి తండ్రి ఒకడు ఒక వార్త తీసుకొస్తున్నాడు. అయ్యా ఏంటంటే మనకు ఒక విచిత్రమైంది ఏంటంటే ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మింది, కానీ ఒక ఇశ్రాయేల్ ఉన్న గుహల్లో మాత్రం ఏమి లేదండి, చీకటి లేదంట. ఆ గోషాల దేశంలో చీకటి లేదంటే ఎంత గొప్ప సంగతి. వాళ్ళు ఉన్న చోటంతా ఒకటి ఎలా ఉందంటండి, వెలుగుతూ ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకునే బిడ్డల దగ్గర ఏముంటుంది చెప్పండి, వెలుగుంటుంది. చీకటికి ఎంత మాత్రమో త్రావలేదు. కనుక మన జీవితాలు చీకటి పాలు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, వెలుగు మహిమతో ఉండాలంటే మనం దేవుని సేవించాలి, యెహోవాని ఆరాధించాలి, యెహోవాని స్తుతించాలి, యెహోవాని గణపరచాలి. ఆ యెహోవా గురించి మనం ఏం చెప్పాలి చెప్పండి, దేవునికి 10 మందికి చెప్పాలి. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకుండా 10 మందికి చెప్పినప్పుడు నువ్వు ఎలా రక్షణ పొందుకున్నావు, వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు. నిత్య అగ్నిలో, నరక అగ్నిలో మరి ఒక ఆత్మలు కాలిపోకుండా, మరి నేను నరక అగ్నిలోకి నశించిపోకుండా మరి ఆ యొక్క ఆత్మ రక్షించబడాలి నీ ద్వారా, నా ద్వారా అనుకుంటే మనం చేయవలసిన పని ఒకటి ఏంటి చెప్పండి, ప్రార్థించాలండి. మొదట ఒక మనిషి ఒక చెట్టు నాటాలంటే ఏం చేస్తాడు చెప్పండి, ముందు కొంచెం నీళ్ళేస్తాడు. నీళ్ళేసి ఏం చేస్తాడండి, తవ్వుతాడు. అంత లోతుగా అయితే తవ్వుతే మరి అంత లోతుగా బలంగా ఉంటుందండి, లోనకంటే తవ్వుతాడు. తవ్విన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ నీళ్ళేస్తాడు. మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ మట్టి వేస్తాడు. అవి రెండు ఆ నీళ్ళు మట్టి కలిసి మరి మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే అందులో వేస్తే చెప్పండి, అప్పుడు మొక్కేస్తాడు. మొక్కేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, మళ్ళీ పొడి మట్టేసి మళ్ళీ గట్టిగా నొక్కుతాడు. నొక్కిన తర్వాత దానికి ఒక కర్ర తెచ్చి దానికి దోపెడతాడు. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళా నీళ్ళేస్తాడు. అంటే ఒక మనిషి దేవునిలో ఎదగాలంటే ముఖ్యంగా ఏముండాలి చెప్పండి, నీళ్ళు ఉండాలి. నీళ్ళు దేని గురించి చెప్పండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ గుర్తు కనుక నువ్వు ప్రార్థించినప్పుడే నీ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. ప్రార్థన చేయకపోతే దేవుని శక్తి రాదు. దేవునితో మనం ఎక్కువసేపు గడిపినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఎలా ఉన్నారు చెప్పండి,
కష్టపడ్డారు బాధలు పడ్డారు. ఇంకా అప్పుడు పట్టుకున్నారన్నమాట. ఇంకా ఏది ఏమైనప్పటికీ మేము ఎట్టి పరిస్థితులకి యెహోవాని విడిచిపెట్టం. దేవా నువ్వు కానీ ఈ శ్రమలో నుంచి, ఈ కష్టంలోంచి, ఈ బాధలోంచి మమ్మల్ని పైకి తీసుకొచ్చావంటే నిత్యం నిన్నే సేవిస్తానయ్యా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా, ఎవరికి చెప్పండి అలాగే చెప్తావనేసి వీళ్ళంటే పట్టుదల కలిగి ప్రార్థనతో ఉన్నారు కనుక దేవుడు ఇచ్చాడు చెప్పండి. ఈ యొక్క ఐగుప్తులకు మాత్రమే ఇచ్చాడు కానీ చీకటి ఇశ్రాయేలుకి చీకటి లేదండి. ఏముందండి వాళ్ళ గృహాల్లో వెలుగు ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో గొప్ప సంగతి అండి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు చూసారా. తగిన సమయం వచ్చింది. ఆ సమయం ఉంది దేవుడు ఇచ్చాడు చెప్పండి. అన్ని జనుల మధ్య మరి ఇశ్రాయేలు అంటండి వెలుగుతో నింపండి. దేవునామానికి మహిమ కలుగును గాక. మనలో కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఉంది. ఆయన నన్ను కూడా ఇచ్చేస్తాడు, నన్ను కూడా ఆస్వాదిస్తాడు, నన్ను కూడా దీవిస్తాడు. అప్పుడు అంతవరకు మనం ఎలా చెప్పండి. ఆయన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండాలి. ఉన్నప్పుడంట దేవుడు తగిన సముద్రిని హెచ్చించిపోతున్నాడు, తగిన సముద్రిని ఆస్వాదించిపోతున్నాడు. నిజ కుటుంబంలో ఉన్న చీకటి అంతా పారిపోతుంది. దేవుడు వెలుగుతో నింపుతాడు కనుక మరి అంతవరకు నువ్వేం చేయాలి చెప్పండి. ప్రార్థనలో దేవుని కోసం కనిపెట్టాలంటండి. ఈ యొక్క పొరవ అయితే మరి ఎలా ఉన్నాడు చెప్పండి. కట్టికి చీకట్లో కొట్టిపిట్లు ఆడిపోతున్నాడంటండి. ఇంకా అప్పమాలు వస్తారు, ఇశ్రాయేలు వస్తారు, మోసే వస్తాడు, మనకి ఏదో అద్భుతాలు చేసేస్తాడు అని ఆ తలం మీద ఉన్నాడు తప్ప కానండి. అయ్యో ఇంక చాలు, నేను ఇశ్రాయేలు పంపించేస్తే నాకు మేలు కలుగుతుంది, నా రాజ్యం స్థిరపడుతుంది, నా ప్రజలు బాగుంటారు, నా కుటుంబం బాగుంటుంది అనే జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉన్నాడు. అటువంటి సమయంలో ఇక్కడ ఏం చేసి చదువుదామండి. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాని సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును గనుక మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము మొహ అర్పణ నిమిత్తము నీవు మాకు పశువులు ఇవ్వవలని మా పశువులు మాతో కూడా రావాలని ఒక్కడైనను విడవబడదు. మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకోవాలనని మేము దేనితో యెహోవాని సేవించవలెనో అక్కడ చేరక మునిపే మాకు తెలియజేస్తును. మరి నువ్వేమంటున్నావు, మా యొక్క మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు, మా పశువులు మా పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టమంటున్నావు, ఇక్కడ సీట్స్ పెట్టమండి, మేము విడిచిపెట్టము. ఎందుకంటే మేము ఇక్కడ రాకముందే మా దేవుడు యెహోవాతో మాట్లాడాడు. ఏం మాట్లాడంటే మీరు మాకు ఏం అర్పించాలని బళ్ళు అర్పించాలని చెప్పాడు కనుక ఆ బళ్ళు అర్పించడం కోసం మేము ఏం తీసుకెళ్ళాలి చెప్పండి. మా పశువుల్ని మా మందల్ని మేము తోలుకొని వెళ్ళాలి. అందులో శ్రేష్టమైన దాన్ని మాత్రం మా దేవుడికి మేము బలిగా అర్పించాలి కనుక మరి ఈ పశువులన్నీ నీ దగ్గర పెట్టుకొని మరి మమ్మల్ని వెళ్ళమంటే మేము ఎంత మాత్రం ఇక్కడ నుంచి మేము కదలం, మేము వెళ్ళాం, మా పశువులు మాత్రం పంపుదాన్ని మేము వెళ్తామనేసి అంటండి. కటాఖండితంగా ఎవరు చెప్తున్నారంటే మోషే చెప్తున్నాడంటే చూసారా. అంతవరకు కూడా పంపించేస్తాం, మీరు దేవుడు యెహోవాని సేవించండి, మాకేం భయం లేదు, మమ్మల్ని ఈ యొక్క కష్టంలోంచి, ఈ యొక్క బాధలోంచి, వ్యాధులోంచి మమ్మల్ని నువ్వు విడిపించావంటే నీ దేవుడు సేవించుకోవడానికి నీ ప్రజల్ని నిన్ను కూడా పంపిస్తాను అన్నవాడు మళ్ళీ ఏం మాట మర్చిసాడు చెప్పండి. పశువులు మాత్రం తీసుకెళ్ళడానికి లేదు అన్నాడు. అంటే ఏదో రీతిగా ఇశ్రాయేలుని తన దగ్గర బానిసలుగా పెట్టుకోవాలి అనేసంటండి ఈ యొక్క పొరో నిర్ణయం చేసుకున్నాడు కనుక వీళ్ళు వెళ్ళటాకంటే దానికే ఎంత మాత్రం మనసు ఒప్పుతలేదండి. ఇక్కడ చదువుదామండి. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీనొల్లక నుండును. గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇంకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను. అందుకు మోషే నీవన్నది సరే, నేనింకా నీ ముఖము చూడవలను. ఇక్కడ చూసారంటండి. ఈ పొరో ఎప్పుడైతే మోషే మరి మా పశువులు పంపించకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళాము అని ఎప్పుడైతే చెప్పేశాడో చెప్పినప్పుడు అన్నాడంటండి, నువ్వు ఇంక ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర రావద్దు, నీ ముఖం మాకు చూపించద్దు. చూసారా. అంటే ఇది లాస్ట్గా మరి ఇంకా దేవుడు దగ్గర ఇసుకుపోయాడు అన్నమాట. ఎవరు మోసే ఇసుకుపోయాడు. కానీ మోసే ఎదుట పొరో ఏం చేశాడు చెప్పండి. అనుకుంటాడండి ఆయనకి దేవుడిని సేవించడానికి పంపించకపోతే ఇలాంటి ఎన్ని అద్భుతాలు చేసిన ఈ మామూలే. అంటే వాళ్ళకి ఏమైపోయింది, అలవాటు అయిపోయింది అన్నమాట. ఆ చీకట్లో ఉండటం, ఆ కష్టాలు పడడం, ఆ బాధలు పడడం, ఎన్ని వీళ్ళకి ఎవరికి ఐగుప్తులకి అలవాటు అయిపోయింది. ఎందుకన్నా మనకి ఏం జరుగుతుందిలే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంక మోసని పిలవాల్సిన అవసరం లేదు.
నీ ముఖం నేను చూడవలసిన అవసరం లేదు, నువ్వు నా ముఖం చూడవలసిన అవసరం లేదు, వెట్టిపోసి నా దగ్గరికి రావడానికి వీల్లేదనిసండి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి. అప్పుడు మోషే అంటున్నాడంటే సరే నువ్వు ఎలా కోరుకుంటే అలాగే, నువ్వు ఏదైతే అంటున్నావు అదే నీకు జరుగుతుంది కాక అనేసుకున్నట్టండి. అక్కడ నుంచి మోషే ఏం చేయాలి చెప్పండి, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మరియు మోషేతో ఇట్లను, ఫరో ఇదుకును ఫరో మీదకును ఐగుప్తు మీదకును ఐగుప్తు మీదకును ఇంకొక తెగులు రప్పించదను. ఇంకొక తెగులు రప్పించి అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు అతను మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తుగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడు తన చలిగెత్తి వద్ద ప్రతి స్త్రీయు వెండి నగదులను బంగారు నగలను అడిగి తీసుకోవాలని ప్రజలతో చెప్పాను. చూసారండి ఏమన్నాడండి, ఈసారి నేను ఇంకొక తెగులు పంపిస్తున్నాను. ఆ తెగులు పంపించగానే ఆ పొలం రోజు ఏమైపోతుంది చెప్పండి, ఆ యొక్క దుష్టత్వం ఆ కఠినత్వం నుంచి విడుదల పొందుకొని మిమ్మల్ని బతిమాలుకుంటాడు కనుక అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఐగుప్తుకి భయం వేస్తుందంట. ఈ దేవుని శక్తి ఇంత భయంకరంగా ఉంటుందా, దేవుడు పంపించిన ఉగ్రత ఇంత భయంకరంగా ఉంటుందని భయపడతాడు కనుక అప్పుడు వాళ్ళ దగ్గరున్న ఎండి బంగారం అన్నీ కూడా నగలొకట పట్టు వస్త్రాలు అన్ని సమస్తం కూడా మీకు ఇస్తారు, అవి మీరు తీసుకోండి అనేసి అంటే దేవుడే చెప్తున్నాడంటే. చూస్తారు ఎంత గొప్ప సంగతి అంటే అటువంటి ఒక హృదయాన్ని ఎవరు కలగజేస్తాడండి, దేవుడే కలగజేస్తాడంటే అండి. ఒకళ్ళు మనకి ఏదైనా ఇవ్వాలన్నా ఒకళ్ళు మనకి ఏదైనా చేయాలంటే హృదయాలు ఎవరు కలగజేయాలి చెప్పండి, దేవుడే కలగజేయాలా. నీకు ఏదైనా కావాలంటే మొట్టమొదటి మనుషులను అడగొద్దు, ఎవరు అడగాలి, దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన మరి నీ పట్ల మరి ఆయన ప్రేమ ఉంది కనుక నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు కనుక ఈ రోజు కాకుండా రోజైనా రేపైనా సరే నీకు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు, ఇవాళ అన్నారు, రేపన్నారు, ఎల్లుండి అన్నారు, తెగులు చూశారు, అద్భుతాలు చూశారు, 10 అద్భుతాలు ఆశ్చర్యకరాలు చూసినప్పటికీ కూడా పునరుదయంగా కష్టం అవ్వలేదు. అప్పుడు ఇశ్రాయేలు అనుకున్నారా ఇంకా మేము ఇక్కడే ఉంటాం, మా బాధలు ఇంతే, మా కష్టాలు ఇంతే అని అనుకోలేదు. ఏమనుకున్నారంటే దేవుడు చెప్పాడు కనుక, మోషే వచ్చాడు కనుక ఏదో రీతిగా మమ్మల్ని ఈ యొక్క ఊబులోంచి ఈ యొక్క బాధల్లోంచి ఈ యొక్క కష్టాల్లోంచి పైకి తీసుకొస్తాడని నమ్మి విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు కనుక దేవుడు వాళ్ళ గృహాల్లో చీకటిని తొలగించి వెలిగినిచ్చి ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమిస్తున్నాడు చెప్పండి, ఎండి బంగారం. అందుకే అంటున్నాడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యిస్తుందండి. మనుషులు కష్టాజితం కాదండి. అక్కడ ఏమంటున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నిన్ను దేవుడు ఆస్వాదించాడంటే ఏ రీతిగా ఆస్వాదించాడు, ఏ రీతిగా వచ్చి పడిపోతుందో తెలియదు, ఏ రీతిగా నువ్వు పైకి వస్తావో తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ శత్రువులు అయితే నీకు భోజనం సిద్ధపడైపోతుంది. ఏ శత్రువులు అయితే నేను పంపనండి నీకు భోజనం పెట్టకుండా నిన్ను బాధ పెట్టి నిన్ను కొట్టారు, అదే శత్రువులు నీకు ఇప్పుడు ఏమి ఇవ్వబోతారో, ఎండిస్తారు, బంగారం ఇస్తారు, నగలు ఇస్తారు, అవన్నీ కూడా మీరు తీసుకొని మీరు క్షేమంగా వెళ్ళండి అనేసి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడంటే. ఇక్కడ చదవమ్మా. యెహోవా ప్రజల ఎదుట ఐగుప్తులకు కటాక్షము కలగజేసును. అదేగాక ఐగుప్తు దేశములో మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడంటే ఎవరి దృష్టి కంటండి, ఫరో దృష్టి కంట మోషే ఏమైపోయాడంటే గొప్పవాడు అయిపోయాడు. సేవకుల దృష్టిలో కూడా ఎంతో గొప్పవాడు అయిపోయాడంటాడు. చూసారా, ఎప్పుడైతే నువ్వు దేవుని కనపరిచావు, ఎప్పుడైతే దేవుడు నువ్వు హెచ్చించావో, ఎప్పుడైతే దేవుడి గురించి నువ్వు 10 మందికి చెప్పావో నువ్వు కూడా ఏమైపోతే చెప్పండి, దేవుడు నన్ను కనపరిచేవారిని నేను గనపరుస్తాను, నన్ను ఆరాధించే వారిని నేను ఎక్కువగా ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు మరి ఇక్కడ అంటే మిక్కులు ఎక్కువగా అంటే ఎవరిని ఆస్వాదించాడని చెప్పండి, ఎవరిని కనపరుస్తున్నాడు ఇక్కడ దేవుడు, మోషేని కనపరుస్తున్నాడు. దేవుని నామానికి ఘనతను మహిమను ఎవరి వల్ల ఉందో, ఎవరి వల్ల వస్తుంది చెప్పండి, దేవుడి వల్లే వస్తుంది. ఐశ్వర్యము సమస్తం కూడా ఆయన వల్లే వస్తుంది కనుక మరి వాళ్ళకంటండి ఎవరి పట్ల అంటండి, ఫరో ఒక సైనికులు అందరూ కూడా అంటే ఇశ్రాయేలు పట్ల ఏం కలిగి కటాక్షం కింద అయ్యో ఇంతకాలం మనం ఈ రీతిగా ఉన్నామంటే, ఇంతకాలం మనం కష్టపడకుండా చక్కగా మనం కూర్చొని తింటున్నామంటే ఇల్లులు ఇవన్నీ ఎవరు కట్టించారు, వాళ్ళే కట్టించారు, వాళ్ళకి కష్టాజితమే కదా, వాళ్ళకి ఇచ్చేద్దామనిసేటండి. మరి వెళ్ళిపోయినప్పుడు అంట వాళ్ళకంటండి ఇవన్నీ ఇవ్వటాకంట మరి దేవుడు అటువంటి కటాక్షం కలగజేసాడంట. దేవుని కటాక్షం నీ మీద నా మీద ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఆ కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు ఏంటండి దేవుని కార్యాలు మనం కూడా చూడగలుగుతామండి. ఇక్కడ చదువుతామండి. మోషే ఫరోతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినది ఏదనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహం మీద సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగాలి
విసురుదాసి దాసి తొలి పిల్ల వరకు పిల్లవారు ఐగుప్తు దేశం మందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. చూసారండి, భయంకరమైన లాస్ట్ లో భయంకరమైన దేవుడు ఉగ్రతను వాళ్ళ మీద కుమరిస్తున్నాడు అని వింటలేదు. అప్పుడు ఏమంటే, ఇక మీరు దేవుడు మాట వింటలేదు కనుక, దేవుడు సేవించడానికి ఒప్పుకుంటలేదు కనుక, సమస్త సృష్టించిన సృష్టికర్తనే వ్యతిరేకించి ఆయన ద్వేషిస్తున్నారు కనుక, మీ తొలిసులు బిడ్డలందరూ అంటే సింహాసనం మీద కూర్చున్న రాజు బడి మొదలుకొని దాసి పిల్లల వరకు కూడా ఇస్తారు. ఎంత భయంకరమైన కఠినమైన శిక్షణ మరి వాళ్ళు అనిపించడానికి దేవుడు అడ్డిస్తారంటే చూస్తాడంట. చూసి ఏం చేస్తా చెప్పండి, దేవుడు మాట్లాడినప్పుడు అని కొన్ని ఖైదులు చేస్తాడనమాట అండి. మరి దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు కనుక నీ పట్ల కూడా ఒక అద్భుత కార్యం చేస్తాడు, నీ పట్ల కూడా ఒక ఆశ్చర్యకరమైన జరిగిస్తాడు కనుక నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూసి ప్రార్థించి దేవుడు సహాయమును పొందుకుంటా. ప్రార్థన చేసుకుందామండి. మోహనుతురా, మహాగండ, సరస్వతిరా, నాదా, పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన రక్షక, నాదా, పరిశుద్ధాత్మదేవ, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, చూచే దేవుడు, చూచిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ రోజు ప్రభు తండ్రి నాయన మా ప్రార్థన గోపులను ఫోన్ చేసి మా బాధ, మా వేదన, మా కన్నీరు ఇదని చెప్పి ప్రభా నాయన ప్రార్థన చేసుకున్న వారి పట్ల కృప చూపించి, కన్ను చూపించి తండ్రి కటాక్షించిన వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. ఈ రథం చేత కదండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ప్రభు లేవని స్థితిలో నాయన మరణ పడక మీద బిడ్డను ఒక్కసారి మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరిచి లేవనెత్తమని నడుచున్నాను తండ్రి. నాయన కృప చూపించమని నడుచున్నాను తండ్రి. ఈ రోజు అజ్ఞం రాసిన బిడ్డల ప్రభు తండ్రి నాయన ఏసే ఒక్కసారి 10th క్లాస్ అజ్ఞం రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను తండ్రి. నాయన రక్షక, నాదా, పరిశుద్ధాత్మ తండ్రి తండ్రి వేసే మా నాయన నీ కృపను కుమరించి తండ్రి. నాయన వాళ్ళు చేపట్టి పరిస్థితి రాయించండి. మంచి క్లాసుల పాస్ కృపను కలగజేయండి, అద్భుతం చేయండి, ఆది కార్యం జరిగించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకుని నడుచున్నాడు. పరిశుద్ధాత్మ అడిగందర దయగల తండ్రి, దయచిచ్చు కృపగల తండ్రి, నీ కృపానికి ఆహ్వానించిన ప్రభు నాయన ఏసయ్య తండ్రి రక్షక, నాదా, ప్రతి బిడ్డ ప్రభు తండ్రి రాయవలసిన అజ్ఞాములు మీరు తోడుగుండి మీరు తండ్రి రాజు చేపట్టి రాయించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆస్వాదించండి ప్రభు తండ్రి. నాయన ఉద్యోగాలు ఇచ్చా తండ్రి, రాజరక్షక చదువుకున్న బిడ్డలు ఉన్నారు బాబు తండ్రి. నాన్న ఎప్పుడెళ్ళలో ప్రభు తండ్రి తండ్రి అజ్ఞాపం ఉన్నాయి ప్రభు తండ్రి, మీరు సహాయం చేయండి బావ్య తండ్రి. సార్ నిశ్చయముగా తండ్రి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే కృప వేస్తూ నామలా కలం చేయమని అడ్డుల ఆటంకాలు తొలగించమని అడుగుతున్నాను తండ్రి. నాయన కృప చూపించి కన్ను చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ప్రభు నాయన ఈ రోజు తండ్రి ఆపరేషన్ చేయించుకుంటున్నారో బాబు ఆ బిడ్డలకు మంచిగా ఆపరేషన్ చేసి క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చి కృప దయచండి. డెలివరీ అవుతున్న బిడ్డలకి సులువైన డెలివరీ కృప వేస్తూ నామలకు కలుగునుగా. గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డల కృప, గర్భాలు తెరవండి ప్రభు. అన్న గర్భం తెరిచిన దేవుడు తండ్రి. నాయన గర్భఫలం దయచేతండి, గర్భం తెరవండి ప్రభు. అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించమని అడుగుతున్నాను. వివాహం కాకుండా కూలిపోతున్నారయ్యా, వయసు అయిపోతుంది. అటువంటి బిడ్డలకి వివాహం జరిగే కృప వేస్తూ నామలకు కలుగును గాక. ఉద్యోగాలు రాక చదువులు చదువుకున్న బిడ్డలకు నాయన ఆయన తగిన సంబంధించి అక్కడ జాబులు ఇచ్చే కృప వేస్తూ నామలకు కలుగును గాక. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకున్న బిడ్డలకు నాయన ఆస్వాదించి దీనికి ఆ వ్యాపారంలో లాభాలు వచ్చే కృపదా ఇచ్చేమని నడుచున్నాను తండ్రి. నాయన గృహాలు కొనుక్కోవాలని తండ్రి, గృహాలు అమ్మాలని ఇప్పుడు స్థలాలు పొలాలు అమ్మాలని ఆస్తి చూస్తున్న వారికి ప్రభు నాయన మేలు చేయమని నడుచున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశ్రదించి. రక్షణ లేని బిడ్డకి రక్షణ తెచ్చండి, మారుమూర్చి లేని బిడ్డలకి మారుమూర్చి తెచ్చండి, పరిశుద్ధాత్మ లేని బిడ్డలకి పరిశుద్ధాత్మ తెచ్చండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో అందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కొబ్బరిచ్చిన పరిశుద్ధాత్మ కనికరించి మించండి. రిక్షా డ్రైవర్ నుంచి మన డ్రైవర్కి నీ కృప, నీ కాపుదలించి ప్రభు ప్రతి బండి ముందు మీరుండి నడిపించి తండ్రి క్షేమంగా సురక్షంగా వాళ్ళ గృహాలు తీసుకురామని, వాళ్ళ చేతులు కష్టాజితాన్ని వృద్ధిలో తీసుకురామని నడుచున్నాను తండ్రి. సహాయించండి, దీవించండి, ఆశ్రయించిన పిల్లలు ఉన్నారు పర్వతన పిల్లలకి ఆరోగ్యం, బలము, శక్తిని కృప దయచండి. అరుగుదల కూడా దయచేమని నడుచున్నాను తండ్రి. సహాయించండి, అన్ని రీతిగా మీరు కాపాడు ప్రభు తండ్రి. తండ్రి పెద్ద ఆయన వృద్ధులు ఉన్నారయ్యా తండ్రి, రాజా రక్షక నాదా ఒక్కసారి ప్రభుత్వం వృద్ధుల పట్ల నీకు కృప చూపించి పోతండి. నాయన ఆహారం తినకుండా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, సక్రమంగా మంచిగా ఆహారం తినే కృపద ఇచ్చి నడుచున్నాడు. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశీర్వదించి నీ కృపచేత నింపి నడిపించమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.